హాయ్ డియర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఇస్ కీర్తన. గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాము హైదరాబాద్ ట్విన్ సిటీస్ లో ఉన్నటువంటి మెట్రో సర్వీసెస్ చాలా వరకు తగ్గిపోయాయి అనే చెప్పొచ్చు. ఎప్పటికప్పుడు ఒక 5-6 లక్షల మంది వరకు ప్రయాణికులు కంటిన్యూస్ గా వెళ్తూ వస్తూ ఉండేవారు. అలాంటిది ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే 25,000 మందికి పైగా కూడా తగ్గిపోయారు ప్రయాణికులు అని చెప్పి తెలుస్తోంది. దానికి కారణాలు లేకపోలేదు. ఎందుకంటే జనరల్ గానే రేట్స్ ఒకసారి పెంచారు. రేట్స్ ఎక్కువయ్యాయి అనేసరికి ప్రజలందరూ వెళ్ళడం తగ్గించేశారు మెట్రోలో. అండ్ మళ్ళీ అందరూ తగ్గిపోతున్నారు అని చెప్పి కొంత శాతం వరకు తగ్గించినా కూడా మళ్ళీ మనం చూస్తూనే ఉన్నాము. అసలు ప్రయాణికుల సంఖ్య అన్నది రోజు రోజుకు తగ్గిపోతూనే వస్తుంది. జనరల్ గా మనం హైదరాబాద్ ట్విన్ సిటీస్ లో ఉన్నటువంటి కొన్ని మెట్రో స్టేషన్స్ ని కవర్ చేస్తున్నాము. ప్రస్తుతం మనం ఉన్నాము బేగంపేటలో. ఇక్కడ చూసుకుంటే గనక అసలు రాకపోకలు అన్నది లేనట్టే కనిపిస్తోంది. ఈవెన్ విజువల్ లో మనం చూసుకున్నా ఎవరు ప్యాసింజర్స్ కూడా ఎక్కువగా రాకపోవడం అన్నది మనం గమనిస్తూనే ఉన్నాము. ఇక ఓవరాల్ గా మెట్రో సర్వీసెస్ గురించి మాట్లాడాల్సి వస్తే కారిడార్స్ వైస్ చూసుకున్న మియాపూర్ నుంచి అమీర్పేట్‌కి వచ్చే వేలో మనకి కొన్ని స్టాప్స్ ఉంటాయి. లైక్ మియాపూర్, నిజాంపేట్, జేఎన్‌టీయూ, కూకట్పల్లి, అంబేద్కర్, మూసాపేట్, భరత్ నగర్, ఎర్రగడ్డ, ఈఎస్ఐ ఇవన్నీ ఉంటాయి. అండ్ అమీర్పేట్‌కొచ్చేసరికి ఇంటర్‌చేంజ్ కూడా ఉంటుంది. మళ్ళీ అక్కడ నుంచి సికింద్రాబాద్‌కి గాని టువర్డ్స్ మనము హైటెక్ సిటీ వేకి గాని వెళ్ళాల్సి ఉంటుంది. సో, ఇన్ని స్టేజెస్ పరంగా చార్జెస్ కూడా పెంచారు కాబట్టే అంత అదనంగా ఎక్కువ అయ్యేసరికి సామాన్యులు ఎవ్వరు కూడా మెట్రోలో ప్రయాణించడానికి సముఖంగా లేరనే తెలుస్తోంది. సో, మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరన్నా మనకు కలుస్తారేమో చూద్దాము. వాళ్ళ మాటల్లో కూడా విందాం. అసలు వాళ్ళ అభిప్రాయం ఏంటి మెట్రో చార్జెస్ పైన అన్నది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి. మీ పేరు? మొహమ్మద్ జవాద్ అహ్మద్. ఓకే. ఏం చేస్తుంటారు? నేను లైఫ్ స్టైల్‌లో పనిచేస్తాను. డిగ్రీ అయిపోయింది. ఓహ్! సూపర్. అంటే మీకు అప్ అండ్ డౌన్ రోజు మెట్రోకే డైలీకెళ్ళి వస్తున్నా మేడం. ఓకే. ఇప్పుడు ఈ మధ్య కొంచెం చార్జెస్ పెరిగాయి. మళ్ళీ ఎవరు రావట్లేదని తగ్గించారు మెట్రో సర్వీసెస్. సో, దీని గురించి ఏం చెప్తారండి? మెట్రో అయితే ఫాస్ట్‌గా ఉంది మేడం. అట్లా ఏం లే. నేను 35 మినిట్స్‌లో వచ్చేస్తున్నా ఇక్కడ. ఓకే. 40 మినిట్స్ పడుతుంది టోటల్ పైకి అది బుకింగ్ చేయాలి. బుకింగ్ ఇక్కడ స్కాన్ చేయాలి. మొత్తం బట్టి 40 మినిట్స్ పడతాయి. కానీ నాకు ప్రైస్ కొంచెం తక్కువ చేస్తే మంచిది మేడం ఇది. ఓకే. 56 పడుతుంది నాకు డైలీ. అప్ అండ్ డౌన్ కలిపి నాకు 115, 112 పడుతుంది. 56 ఇంటూ 2 చేసుకుంటే. ఓకే. అది కొంచెం సో, తక్ కాస్త తగ్గితే ఆ! బావుంటదంటారు. తగ్గితే బాగుంటది. ఓకే. ఇంకా చాలా మంది ఎక్కుతారు మీరు. హ్మ్. తక్కువ చేస్తే చాలా మంది ఎక్కుతారు. సో, టైమ్ కన్జ్యూమ్ అయితే అవుతుంది. అండ్ ఆల్సో సేఫ్టీ కూడా ఉంటుంది. సేఫ్టీ గూడా ఉంటుంది. యాహ్! కొంచెం మెయిన్ ఏంటంటే ప్రైస్ తగ్గించండి మీరు. ఓకే. అదొకటి. ఓకే. థాంక్ యూ. హాయ్ సార్. Hi. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? I'm good. I'm good. So, may I know your name? I'm Dr. Shiva Prasad. I'm a doctor at ESIC Medical College. Super, sir. So, will you travel in metro for? Yes, I travel every day, morning and evening to my duties. Yeah. We are seeing that prices are so much high. Yeah, that's actually quite unfortunate. I'm from Bangalore, and Bangalore metro was quite expensive, as you've seen. And I come here. The first thing I was surprised was that the ticket prices are quite less, and everybody can afford it. And the metro is so convenient for everybody. It goes through every single corner of the town, maybe except the airport, but it's very nice. I was very happy about the prices that everybody is affordable. But recently, I came to know that it's been prices. Even I am feeling that difference. It might not matter a lot for me, but I've seen a lot of people who travel in the metro. It matters a lot to them. So I don't think they should have taken an example from BMRCL of Bangalore and increased the prices, because even at 10 rupees every day, it gets up to 10 rupees one way, gets up to 20 to 30 rupees per day, and that goes up to 500 to 600. That might be a daily wage. I've seen daily wage workers, I've seen laborers, I've seen carpenters, plumbers, I've seen urban company workers come travel with us in the metro, and it's gonna make a lot of difference. I request. Percentage of people is also decreased. It's decreased, and people would rather go in the hot sun in the bus to save 5 to 10 rupees than go in the metro. I think the government should really think about it and get back to the older prices and think about the common people who are traveling in metro more than anything else. Thank you, sir. Thank you. Thank you, No sir. worries. Have a great day. Yes, my name is Satya. ఓకే. అంటే జనరల్ గా పబ్లిక్ కి మేము ఒపీనియన్ తీసుకుంటున్నామండి. మెట్రో చార్జెస్ పెరిగాయి, తగ్గాయి. అండ్ ఆల్సో మళ్ళీ పెంచుతామని ఒక టాక్ కూడా వస్తుంది. దీని గురించి ఏం చెప్తారు? దానికి మనం ఎల్ఎన్టీ మెట్రోని అనడానికి ఏం లేదండి. ఓకే. జస్ట్ మన తెలంగాణ గవర్నమెంట్‌నే అనాలి. అంటే ప్రెజెంట్ గవర్నమెంట్ ఉన్నది కాంగ్రెస్. సో వాళ్ళేం చేశారు, ఫ్రీ బసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దానివల్ల లేడీస్ అందరూ ఆబ్వియస్‌లీ ఫ్రీ అంటే ఓళ్ళనే అట్రాక్ట్ అయితారు మన కామన్ పీపుల్. సో అందుకని బసెస్‌లో వెళ్ళే వారికి వాళ్ళకి ఎంతో ప్రాజెక్ట్ తెచ్చుకుంటారు కదా! 500 క్రోర్స్, 700 క్రోర్స్ వాళ్ళకి కూడా అవి రిటర్న్ రావాలి కదా! సో దానివల్ల రూ. 5, రూ. 10 అనేది పెంచుతున్నారు. దాన్ని మనం ఏమనుకుంటున్నాం, మెట్రో వాళ్ళు పెంచారన్నారు. ఫస్ట్ స్టెప్ మిస్టేక్ చేసింది ఎవరు? గవర్నమెంట్. ఫ్రీ బసెస్ ప్రొవైడ్ చేయడం ఎందుకు? ఇక్కడ పెంచడం ఎందుకు? అంతే. ఫ్రీ బసెస్ తీసేస్తే ఇది ఈక్వల్ అయిపోతుంది. సో అదే నా ఒపీనియన్ అంతే. యాహ్! థాంక్ యూ. థాంక్ యూ. హలో అండి. మీ పేరు? Kumar. ఓకే. మీరేమైనా వర్క్ చేస్తుంటారా అండి? Yes, I have fashion design.
ఓ సూపర్. సో యూజువల్లీ యూ యూస్ టు ట్రావెల్ ఇన్ ద మెట్రో? Yes. ఓకే. ఈ మధ్య చార్జెస్ పెరిగాయి కదా! సో వాటి గురించి పబ్లిక్ ఏమనుకుంటున్నారని మేము చిన్న ఒపీనియన్ తీసుకుంటున్నాము. Okay. సో మీరేమనుకుంటున్నారండి దీని గురించి? బేసికల్లీ అది వర్తే కదా, మెట్రోకి చార్జెస్ పెరగడం వర్త్. ఎందుకంటే బేసికల్లీ ఇప్పుడున్న జనరేషన్ లో కూడా ఎక్కువ అమౌంట్ ర్యాపిడోస్ కానీ వాటికి కానీ ఖర్చు అవుతున్నాయి కదా. మెట్రోకి అమౌంట్ పెట్టడం తప్పేం లేదు కదా. ఓకే. Yeah. అంటే ఇన్ కేస్ లైక్ మిడిల్ క్లాస్ పీపుల్ కానివ్వండి, బిలో పోవర్టీ లైన్ ఉన్నవారు కానివ్వండి, బస్సెస్ కి ఎక్కువ ప్రిపేర్ చేయలేని వాళ్ళు, టైం కన్స్యూమింగ్ ఎక్కువ అవుతుంది అని అనుకున్న వాళ్ళు మెట్రోకి వెళ్తూ ఉంటారు మెట్రోకి కదా! బెటర్. సో ఇట్లాంటి టైంలో మరి రేట్స్ పెరగడం వల్ల మేబీ వాళ్ళు ఏమన్నా మరీ అంత హెవీగా ఏం పెరగలేదు కదా, లైక్ తక్కువగానే ఉన్నాయి కదా. సో రీజనబుల్ గానే ఉంటుంది. రీజనబుల్ కదా. ఓకే. నమస్తే సార్. మీ పేరండి? నా పేరు రవికుమార్ అమ్మ. అడ్వకేట్. నేను అడ్వకేట్ బై ప్రొఫెషన్. Yeah. మెట్రో రేట్స్ అన్ఎక్స్పెక్టెడ్ గా పెంచడం అనేది కొంచెం ప్రయాణికుల మీద భారం పడింది. దాని ఎఫెక్ట్ నాకు తెలిసి 20-25% పీపుల్ కూడా ప్రయాణికులు కూడా తగ్గారు ఓకే. టు చూస్ ద మెట్రో లైన్. అయితే కరోనా ఇన్ ద నేమ్ ఆఫ్ కరోనా సో మెనీ పీపుల్ అందరూ బాధపడతారు అదే పరంగా. కరోనా పేరుతో మేము పెంచుకుంటున్నాం, మాకు ఎక్స్పెండిచర్స్ పెరిగినాయని చెప్పడం అయితే దిస్ మచ్ పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది అగెన్స్ట్ పబ్లిక్ పాలసీ. ఈ ధరల విషయంలో కొంచెం ఖచ్చితంగా ఒక ఇది ఉంటే ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉన్నట్టు ఉంటుంది, ప్రజలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది అనేది అనుకుంటున్నాము. మన హైదరాబాద్కి ఇది మెట్రో చాలా అత్యంత అవసరమైన వన్ ఆఫ్ ది ప్రయాణ సాధనంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం ఆ యాంగిల్లో కూడా చూడాలి. ఒక ఏకపక్షంగా ధరలు ఆ స్థాయిలో పెంచుకోవడం అనేది మాత్రం నాట్ ఎట్ ఆల్. సార్ Yeah. ఇలాంటివి కూడా చెప్పడం ఏంటంటే ఇప్పుడు కొంచెం తగ్గినా కూడా తర్వాత అలవాటు పడిపోతారు. అది అది దట్ ఈస్ నాట్ ది కరెక్ట్ స్ట్రాటజీ కాదు. అది వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీలో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది నథింగ్ బట్ అగెన్స్ట్ పబ్లిక్ పాలసీ. ఏమంటున్నా అంటే అది అంటే మేము పెంచేస్తాం కాబట్టి వాళ్ళు తప్పని పరిస్థితుల్లో ఎక్కుతారు అని వాళ్ళు అనుకుంటే కదా. Yeah. కానీ వెల్ఫేర్ ఆఫ్ పీపుల్ ఆల్సో షుడ్ బి క్రైటీరియా, మనం అది తీసుకోవాలి. Okay. ఎస్ ఏమ్మా, Fine. థ్యాంక్ యూ. సో వియర్స్ మనం ప్రయాణికుల మాటల్లో కూడా విన్నాము. కొంతమంది ఏంటంటే లైక్ సమర్థిస్తున్నారు రేట్స్ పెరగడం తప్పేమీ కాదు, ఎందుకంటే ఫ్రీ స్కీమ్స్ ఇటువంటివి పెట్టి బస్సులలో మహిళలకు ఫ్రీ టికెట్లు పెట్టిన తర్వాత వాళ్ళకు కూడా కొంచెం ఆర్జీ రావాలి కాబట్టి ఇట్లా మెట్రో సర్వీసెస్ లో ప్రైజెస్ పెంచడం జరిగింది అని కొందరు చెప్తే, మరికొంతమంది మాత్రం సామాన్యుడి పైన భారం ఖచ్చితంగా పడుతుంది, సామాన్యుల దగ్గర నుంచే సామాన్యుల డబ్బులు తీసుకొని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తున్నారు అండ్ ఇందులో ప్రైజెస్ కూడా పెంచుతున్నారు. ఇటువంటిది తప్పకుండా ప్రతి ఒక్కరి మీద భారం పడుతుంది. అండ్ అలాగే నెలసరి కనుక మనం చూసుకున్నట్లయితే నెల అంచున వచ్చేసరికి నెలవారీగా అంటే లైక్ ఒక 1st నుంచి 31st వరకు అట్లా చూసుకున్నట్లయితే సామాన్యుడి మీద భారంగా పడుతున్నటువంటి ఈ కాస్ట్ ప్రైస్ ఏదైతే ఉందో 100 నుంచి 1000 రూపాయల వరకు కూడా పడుతుంది అని చెప్పారు. అండ్ కారిడార్స్ వైజ్ చూసుకుంటే గనక ముందుగా నేను చెప్పినట్టుగా హైదరాబాద్ ట్విన్ సిటీస్ లో 57 మెట్రో సర్వీసెస్ ఉన్నాయి. అందులో 3 కారిడార్స్ లైక్ మియాపూర్ నుంచి అమీర్పేట్ వచ్చే స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో కుకట్పల్లి కానివ్వండి, కేపీహెచ్బి, జేఎన్టీయు, అంబేద్కర్, మూసాపేట, భరత్ నగర్, ఎర్రగడ్డ, ఈఎస్ఐ, ఎస్ఆర్ నగర్, ఇక్కడ అమీర్పేట్ మెట్రో స్టేషన్ వరకు ఒక కారిడార్ అయితే, ఇన్ కేస్ సికింద్రాబాద్ నుంచి లైక్ అంటే అమీర్పేట్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు జేబీఎస్ కానివ్వండి, సికింద్రాబాద్ ఇవన్నీ కూడా 2nd కారిడార్ కిందకి వస్తాయి. ఇక 3rd కారిడార్ గురించి మాట్లాడాల్సి వస్తే అమీర్పేట్ లో ఇంటర్చేంజ్ అయిన తర్వాత జుబ్లీ చెక్ పోస్ట్ కానివ్వండి, హైటెక్ సిటీ కానివ్వండి, మాదాపూర్ కానివ్వండి అవన్నీ కనుక అటువైపు వెళ్తే కనుక మొత్తంగా 3 కారిడార్స్ విత్ 57 మెట్రో స్టేషన్స్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఇన్నున్నటువంటి ఈ స్టేషన్స్ లో అదనంగా ఇంకాస్త మెట్రో సర్వీసెస్ కావాలని ప్రజలు కూడా గతంలో చెప్పడం జరిగింది. ఎల్బీ నగర్ నుంచి ఇంకాస్త వెడల్పుగా ఉన్నటువంటి అంటే ఇంకాస్త ఏరియాస్ కి ఎక్కువగా వెళ్ళేటువంటి మెట్రో ఫెసిలిటీస్ రావాలి అని కోరుకున్నారు. అలాగే మియాపూర్ అవతల కూడా మాకు కొన్ని మెట్రో సర్వీసెస్ రావాలని ప్రజలు కోరుకోవడం జరిగింది. కానీ ఇలా అదనంగా చార్జెస్ చేస్తే మాత్రం పెట్టకపోవడమే బెటర్ అన్న ఒక ఆప్షన్ కూడా మనకు వినిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ గతంలో కూడా ఎలాంటి చెప్పడం ఏంటంటే నష్టాల బాటలో నడుస్తుంది కాబట్టి ఇప్పుడు కాస్త ప్రైజెస్ పెంచాము అని చెప్పారు. మరి ప్రజలు కోరుకున్నట్టుగా దీన్ని ప్రైజెస్ వైస్ ఇంకాస్త తగ్గించి అదనపు భారం పడకుండా చూస్తారా, లేదంటే వాళ్ళ నష్టాల బాటలో నడుస్తుంది అని చెప్పి ఇంకాస్త ప్రైజెస్ పెంచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అన్నది రానున్న కాలంలో తెలియాల్సి ఉంది. సో దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటుంది. హోప్ ఈ రోజు మాట్లాడినటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారి వర్షన్ కూడా మనం విన్నాము. మరి మీరేమనుకుంటున్నారో కూడా కమెంట్స్ రూపంలో చెప్పడానికి ట్రై చేయండి. సో ఇది ఇప్పటి వరకు నా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ మోహన్ తో కీర్తన, పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ అమీర్పేట్ స్టేషన్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.